హైదరాబాద్లో పలు చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. మణికొండలో పనిచేసే విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 15 బృందాలుగా విడిపోయి హైదరాబాద్ పలు ప్రాంతాల్లో సోదాలు చేసినట్టు సమాచారం. అంబేద్కర్ పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో సోదాలు సాగనున్నాయి. ఏడీఈ అంబేద్కర్ పై భారీ అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకునేందుకు ఏసీబీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్లో పలు చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. మణికొండలో పనిచేసే విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. 15 బృందాలుగా విడిపోయి హైదరాబాద్ పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నట్టు సమాచారం. అంబేద్కర్ పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో సోదాలు సాగనున్నాయి. ఏడీఈ అంబేద్కర్ పై భారీ అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకునేందుకు ఏసీబీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, అసలు అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో పలు చోట్ల ఏసీబీ సోదాలు విద్యుత్ శాఖ ఏడీ అంబేద్కర్ ఇంట్లో పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. 15 బృందాలుగా విడిపోయి పలు ప్రాంతాల్లో సోదాలు కూడా జరుగుతున్నాయి. భారీ అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ ఏసీబీ సోదాలు కూడా జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. ఏడీ అంబేద్కర్ పై భారీ అవినీతి ఆరోపణలను వెల్లడైనాయి. అధికారులు వెల్లడించడంతోనే ఈ దర్యాప్తు కీలక ఆధారాలు సేకరించారు. తదుపరి చర్యలకు తీసుకునేందుకు కూడా అధికారులు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లో విద్యుత్ శాఖలో అడిషనల్ డీఈగా పనిచేస్తున్న అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలకు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఆదాయం మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలోనే ఈ దాడులు జరిగాయి. ఆ ఏసీబీ అధికారులు పలు ముఖ్యమైన పత్రాలను కూడా పరిశీలించారు. ఆదాయం మించి ఆస్తులు ఉన్నాయని చెప్పి విద్యుత్ శాఖలో డిప్యూటీ ఇంజనీర్ హోదాలో పనిచేస్తున్న అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ దాడుల ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విధంగా చూస్తుంటే సోదాలు ఏసీబీ అధికారులు ఇంట్లోకి ప్రవేశించి సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను పరిశీలించి వాటిలో అసలు ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, దాని ఆస్తుల వెనుక కారణాలు ఏందని చెప్పి కూడా ఏసీబీ అధికారులు కేసును దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఇలాంటి కేసులు అవినీతి నిరోధక శాఖ తరచూ చేపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నారనే ఆరోపణలు వచ్చినప్పుడే ఈ ఏసీబీ దాడులు నిర్వహిస్తుందని చెప్పి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఈ అంబేద్కర్ కింది స్థాయి నుంచి వచ్చి ఆయన అడిషనల్ డిప్యూటీ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. హైదరాబాద్ లో కాకుండా పలు చోట్ల కూడా ఆయన ఆస్తులను ఉంచినట్టు ఆ ఆస్తులపైన నిఘా పెట్టిన ఈ అవినీతి అధికారులు, అవినీతి నిరోధక అధికారులు దానిపైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది. విజయ, బాసిత్, ఉన్నపాటుగా ఏసీబీ అధికారులు సడన్ గా అంటే సోదాలు నిర్వహించడానికి అసలు ప్రధాన కారణం ఏమైనా అప్డేట్ ఉందంటారు మీ దగ్గర? ప్రస్తుతమైతే ఈ అంబేద్కర్ ఎక్కడి నుంచి వచ్చాయి ఆస్తులు, అతనికి ఏ ప్రాంతాల్లో ఏ కాంట్రాక్ట్లను ఇది చేశారు, దాని అవినీతి అసలు ఏ కోణంలో అవినీతి చేశారని చెప్పి భారీగా ఆయన మీద నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు ఈ రోజు పలు చోట్ల ఆయన ఇండ్లపై, అలా బంధువుల ఇండ్లపై కూడా ఆయన పైన సోదాలు చేస్తూ చర్యలు తీసుకోవడానికి నిష్క్రమించారని చెప్పి చెప్పవచ్చు. విజయ, ఓకే, రైట్, థ్యాంక్ యూ బాసిత్.